నమస్కారం మిత్రులారా, మా ఛానల్కు స్వాగతం. మీ ఇంట్లోని తులసి మొక్క కేవలం ఒక మొక్క మాత్రమే కాదని, అది మీ అదృష్టాన్ని, సంతోషాన్ని, శ్రేయస్సును మరియు రాబోయే శుభ సమయాలను కూడా సూచిస్తుందని మీకు తెలుసా? జ్యోతిష్యం మరియు మత విశ్వాసాల ప్రకారం తులసి మాత కాలానుగుణంగా కొన్ని సంకేతాలను ఇస్తుంది. అవి విష్ణుమూర్తి మరియు లక్ష్మీదేవి ఆశీస్సులు మీపై కురవబోతున్నాయని సూచిస్తాయి. ఈరోజు ప్రత్యేక వీడియోలో మీ జీవితంలో సంపద, విజయం, సంతోషం మరియు అదృష్టాన్ని తీసుకురాగల తులసికి సంబంధించిన అటువంటి 11 అద్భుతమైన సంకేతాల గురించి మేము మీకు తెలియజేస్తాము. కాబట్టి వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి, ఎందుకంటే చివరి సంకేతం అత్యంత ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. సనాతన ధర్మంలో తులసి మొక్క అత్యంత పవిత్రమైనదిగా మరియు దేవత యొక్క స్వరూపంగా పరిగణించబడుతుంది. మత గ్రంథాలు, పురాణాలు మరియు జ్యోతిష్య శాస్త్రంలో తులసి లక్ష్మీదేవికి మరియు విష్ణుమూర్తికి ఇష్టమైనదిగా పరిగణించబడుతుంది. ఆరోగ్యంగా, పచ్చగా ఉండి, క్రమం తప్పకుండా పూజించబడే తులసి మొక్క ఉన్న ఇల్లు సానుకూల శక్తి, ఆనందం, శ్రేయస్సు మరియు ఆధ్యాత్మిక పురోగతితో నిండి ఉంటుందని నమ్ముతారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాబోయే శుభ లేదా అశుభ సమయాలను సూచించే అనేక సంకేతాలను ప్రకృతి మనకు కాలానుగుణంగా ఇస్తుంది. తులసి మొక్క కూడా అలాంటి అనేక సంకేతాలను అందిస్తుంది. ఒక వ్యక్తి ఈ సంకేతాలను అర్థం చేసుకుంటే వారు తమ జీవితంలో రాబోయే మార్పుల గురించి తెలుసుకోగలరు. అయితే ఈ నమ్మకాలన్నీ మతపరమైన నమ్మకాలు మరియు జ్యోతిష్య సంప్రదాయాలపై ఆధారపడి ఉన్నాయి. జ్యోతిష్య శాస్త్రంలో ప్రత్యేక ప్రాముఖ్యతనిచ్చి మీ విధిలో సానుకూల మార్పులకు సంకేతంగా భావించే తులసి యొక్క 11 సంకేతాలను ఇప్పుడు తెలుసుకుందాం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీ ఇంట్లోని తులసి మొక్క అకస్మాత్తుగా వేగంగా పెరగడం ప్రారంభించి దాని ఆకులు మునుపటి కంటే పచ్చగా, ప్రకాశవంతంగా కనిపిస్తే అది అత్యంత శుభసూచకంగా పరిగణించబడుతుంది. ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతోందని మరియు లక్ష్మీదేవి ఆశీస్సులు లభించబోతున్నాయని నమ్ముతారు. ఈ సంకేతం మెరుగైన ఆర్థిక స్థితికి, కొత్త అవకాశాలకు, కుటుంబంలో పెరిగిన సంతోషానికి మరియు శాంతికి సూచికగా పరిగణించబడుతుంది. దీర్ఘకాలంగా పూర్తికాని పనులు పెండింగ్లో ఉంటే తులసి యొక్క ఈ స్థితి పరిస్థితులు మీకు అనుకూలంగా మారబోతున్నాయని సూచిస్తుంది. రెండవ శుభ సంకేతం ఏమిటంటే తులసి మొక్క నిరంతరం చిన్న కొత్త ఆకులను చిగురించడం. మత విశ్వాసం ప్రకారం కొత్త ఆకులు రావడం కొత్త అవకాశాలకు, కొత్త ప్రారంభాలకు మరియు శుభవార్తలకు ప్రతీక. ఒక వ్యక్తి తన ఉద్యోగం, వ్యాపారం, విద్య లేదా వివాహం గురించి ఆందోళన చెందుతూ అదే సమయంలో తులసి మొక్కపై కొత్త ఆకులు పెరగడం చూస్తే అది శుభ ఫలితాలు వచ్చే అవకాశంతో ముడిపడి ఉంటుంది. ఈ సంకేతం వారి జీవితంలో స్తబ్దత ముగిసి పురోగతికి మార్గం తెరుచుకోవచ్చని సూచిస్తుంది. మూడవ సంకేతం తులసి మొక్కపై మొగ్గలు కనిపించడం. మొగ్గలు తులసి మొక్క యొక్క పువ్వులాంటి భాగాలు, ఇవి అత్యంత పవిత్రమైనవిగా పరిగణించబడతాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తులసి మొక్కపై పదే పదే మొగ్గలు కనిపించడం విష్ణుమూర్తి మరియు లక్ష్మీదేవి యొక్క ప్రత్యేక ఆశీర్వాదాలకు ప్రతీక. ఈ సంకేతం ఆధ్యాత్మిక పురోగతిని, మానసిక ప్రశాంతతను మరియు కుటుంబంలో పెరిగిన మతపరమైన వాతావరణాన్ని సూచిస్తుంది. మొగ్గలు కనిపించడం ఇంట్లో శుభ సంఘటనలు జరగడానికి కూడా ఒక సంకేతమని చాలామంది నమ్ముతారు. నాల్గవ సంకేతం ఏమిటంటే ఉదయం పూట తులసి మొక్క దగ్గర నిలబడినప్పుడు మీకు ఒక ప్రత్యేకమైన ప్రశాంతత మరియు సానుకూల భావన కలగడం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని ప్రదేశాలు దైవిక శక్తిచే ఎక్కువగా ప్రభావితమవుతాయి. తులసి మొక్క దగ్గర కూర్చోవడం మీ మనస్సును ప్రశాంతపరిచి, ఒత్తిడిని తగ్గించి, మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచితే అది మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తి తొలగిపోతోందనడానికి సంకేతంగా పరిగణించబడుతుంది. ఈ సమయంలో చేపట్టే పనులు విజయవంతమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందని భావిస్తారు. ఐదవ సంకేతం ఏమిటంటే పక్షులు, సీతాకోకచిలుకలు లేదా తేనెటీగలు తరచుగా తులసి మొక్కను సందర్శించడం. మతపరమైన నమ్మకాలలో ఇది శుభానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. సానుకూల శక్తి ఉన్న ప్రదేశాలకు ప్రకృతి జీవులు వాటంతటా అవే ఆకర్షించబడతాయని నమ్ముతారు. మీ ఇంట్లోని తులసి మొక్క దగ్గర అటువంటి జీవులు కనిపిస్తే అది ఆనందం, అదృష్టం మరియు శ్రేయస్సుకు సంకేతంగా పరిగణించబడుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ,
సామరస్యం పెరుగుతాయని కూడా నమ్ముతారు. ప్రతికూల వాతావరణంలో కూడా తులసి మొక్క పచ్చగా ఉండటం 6వ సంకేతం. కొన్నిసార్లు తీవ్రమైన వేడి, వర్షం లేదా చలిలో కూడా తులసి ఆరోగ్యంగా ఉంటుంది. జ్యోతిష్య నమ్మకం ప్రకారం ఈ సంకేతం ఆ కుటుంబం దేవదేవతల ఆశీస్సులతో ఉందని సూచిస్తుంది. అటువంటి సమయాల్లో అదృష్టం అనుకూలిస్తుంది కాబట్టి ముఖ్యమైన పనులను పూర్తి చేయడానికి కృషి చేయాలి. తులసి మొక్క దగ్గర దీపం వెలిగించినప్పుడు దాని జ్వాల స్థిరంగా, ప్రకాశవంతంగా ఉండటం 7వ సంకేతం. సాయంత్రం తులసి ముందు దీపం వెలిగించినప్పుడు జ్వాల ప్రశాంతంగా, స్థిరంగా కనిపిస్తే అది శుభప్రదంగా పరిగణించబడుతుంది. మతపరమైన నమ్మకం ప్రకారం ఈ సంకేతం సానుకూల శక్తిని మరియు ఇంట్లో లక్ష్మీదేవి ఉనికిని సూచిస్తుంది. అటువంటి సమయం ఆర్థిక లాభం, మానసిక సంతృప్తి మరియు కుటుంబ ఆనందానికి అనుకూలంగా పరిగణించబడుతుంది. 8వ సంకేతం తులసి మొక్క నుండి వెలువడే సహజ సువాసన. తులసి సాధారణంగా సువాసనగా ఉంటుంది, కాని దాని ఆకులను తాకకుండానే దాని మధురమైన సువాసన పదే పదే వస్తుంటే అది శుభ సంకేతంగా పరిగణించబడుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ సంకేతం ఇంటి వాతావరణం శుద్ధి అవుతోందని మరియు ఆధ్యాత్మిక శక్తి పెరుగుతోందని సూచిస్తుంది. ఇది మానసిక ప్రశాంతతకు మరియు శుభవార్తలు అందడానికి సూచికగా పరిగణించబడుతుంది. 9వ సంకేతం ఏమిటంటే, నిత్యం పూజలు చేస్తున్నప్పుడు తులసి మొక్క ఎల్లప్పుడూ ఆరోగ్యంగా మరియు ఆకర్షణీయంగా ఉంటే అది మీ భక్తి మరియు విశ్వాసానికి సంతోషించిన దేవతల ఆశీస్సులను సూచిస్తుంది. మతపరంగా అటువంటి సమయాల్లో ఒక వ్యక్తి కోరికలు క్రమంగా నెరవేరడం ప్రారంభిస్తాయని నమ్ముతారు. జీవితంలోని అడ్డంకులు తగ్గుతాయి మరియు విజయానికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. 10వ సంకేతం ఏమిటంటే, తులసి మొక్క చుట్టూ ఉన్న వాతావరణం ఎల్లప్పుడూ శుభ్రంగా మరియు ఆహ్లాదకరంగా ఉండటం. తులసి దగ్గర కూర్చుంటే మనసుకు ఆనందం కలుగుతుందని ప్రజలు తరచుగా అనుభవిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ సంకేతం సానుకూల ప్రకంపనలు మరియు శుభశక్తి యొక్క ప్రభావాన్ని సూచిస్తుంది. ఈ వాతావరణం ఇంటికి సంతోషాన్ని, శ్రేయస్సును ఆకర్షిస్తుందని, కుటుంబ సభ్యుల జీవితాలలో సమతుల్యతను కాపాడుతుందని నమ్ముతారు. 11వ మరియు అత్యంత ముఖ్యమైన సంకేతం ఏమిటంటే, మీ హృదయంలో తులసి పట్ల సహజంగా భక్తి, గౌరవం కలగడం మొదలైతే అది ఆధ్యాత్మిక జాగృతికి సంకేతం కావచ్చు. జ్యోతిష్య నమ్మకాల ప్రకారం ఒక వ్యక్తి మనస్సు మతం, భక్తి మరియు సత్కర్మల వైపు ఆకర్షింపబడటం ప్రారంభించినప్పుడు వారి జీవితంలో శుభ మార్పులు సంభవించడం మొదలవుతాయి. ఇది కేవలం భౌతిక శ్రేయస్సుకు మాత్రమే కాకుండా మానసిక మరియు ఆధ్యాత్మిక పురోగతికి కూడా సంకేతంగా పరిగణించబడుతుంది. అటువంటి వ్యక్తి కష్ట పరిస్థితులలో కూడా సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు మరియు వారి జీవితంలో శాశ్వత ఆనందం పొందే అవకాశాలు పెరుగుతాయి. జ్యోతిష్య శాస్త్రంలో తులసిని కేవలం ఒక మొక్కగా కాకుండా దైవిక శక్తికి చిహ్నంగా పరిగణిస్తారు. తులసి ద్వారా లభించే ఈ సంకేతాలు ఒక వ్యక్తి తమ జీవితం పట్ల చైతన్యవంతంగా ఉండటానికి మరియు సానుకూల దృక్పథాన్ని అలవర్చుకోవడానికి ప్రేరేపిస్తాయి. మీ ఇంట్లో తులసి మొక్క ఉంటే దానికి క్రమం తప్పకుండా సేవ చేయడం, పూజించడం మరియు సంరక్షించడం తప్పకుండా చేయండి. ప్రతిరోజూ దానికి నీరు సమర్పించండి, సాయంత్రం దీపం వెలిగించండి మరియు భక్తితో తులసి మాతను, విష్ణుమూర్తిని స్మరించండి. ఇలా చేయడం వల్ల ఇంటికి సంతోషం, శాంతి, శ్రేయస్సు మరియు అదృష్టం కలుగుతాయని మత విశ్వాసం. జీవితంలో విజయం కేవలం శకునాల వల్ల మాత్రమే కాకుండా కఠోర శ్రమ, మంచి ప్రవర్తన, సానుకూల ఆలోచన మరియు దైవ విశ్వాసం ద్వారా కూడా లభిస్తుందని గుర్తుంచుకోవాలి. తులసి యొక్క ఈ శుభ శకునాలు మన పనులను మెరుగుపరుచుకోవడానికి మరియు మనకు లభించే అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి మనల్ని ప్రేరేపిస్తాయి. విశ్వాసం, కఠోర శ్రమ మరియు సానుకూల దృక్పథం కలిసినప్పుడు విధి నిజంగా మారడం ప్రారంభమవుతుంది. సంతోషం, శ్రేయస్సు మరియు విజయానికి కొత్త ద్వారాలు తెరుచుకుంటాయి. జ్యోతిష్యం, స్కంద పురాణం, పద్మ పురాణం మరియు వివిధ మత విశ్వాసాల ప్రకారం తులసిని కేవలం ఒక మొక్కగా కాకుండా తులసీదేవి స్వరూపంగా పరిగణిస్తారు. సరైన ఆచారాలతో తులసి మొక్కను నాటి క్రమం తప్పకుండా పూజించే ఇళ్లకు విష్ణుమూర్తి మరియు లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయని నమ్ముతారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం
భవిష్యత్తులో జరగబోయే సంఘటనల గురించి అంతర్దృష్టిని అందించే వివిధ సంకేతాలను ప్రకృతి ఎప్పటికప్పుడు మానవులకు అందిస్తూ ఉంటుంది. తులసి మొక్క కూడా అటువంటి అనేక శుభ శకునాలను కలిగి ఉంటుంది. ఇవి ఒక వ్యక్తి యొక్క అదృష్టం, ఆర్థిక లాభం, ఆనందం, శ్రేయస్సు మరియు ఆధ్యాత్మిక పురోగతిని సూచిస్తాయి. మత విశ్వాసం ప్రకారం ఎటువంటి స్పష్టమైన కారణం లేకుండా తులసి మొక్క అకస్మాత్తుగా పచ్చగా, దట్టంగా పెరిగితే అది ఇంట్లోకి లక్ష్మీదేవి రాకకు సంకేతంగా పరిగణించబడుతుంది. రాబోయే కాలంలో ఆర్థిక పరిస్థితి బలపడవచ్చు, పెండింగ్లో ఉన్న పనులు పూర్తి కావచ్చు మరియు కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుందని నమ్ముతారు. జ్యోతిష్యుల ప్రకారం తులసి మొక్కలో పదే పదే కొత్త మొగ్గలు రావడం కూడా అత్యంత శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ సంకేతం ఒక వ్యక్తి జీవితంలో కొత్త అవకాశాలు రాబోతున్నాయని సూచిస్తుంది. ఒక వ్యక్తి ఉద్యోగం, వ్యాపారం, వివాహం లేదా విద్యకు సంబంధించిన సమస్యలతో సతమతమవుతున్నప్పుడు అదే సమయంలో తులసి మొక్క కొత్త ఆకులను చిగురించడం ప్రారంభిస్తే అది శుభ ఫలితాలకు సంకేతంగా పరిగణించబడుతుంది. జ్యోతిష్య శాస్త్రంలో తులసి మొగ్గలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. తులసి మొగ్గలు వికసించడం విష్ణుమూర్తి యొక్క ప్రత్యేక ఆశీస్సులకు ప్రతీక అని నమ్ముతారు. అటువంటి సమయాల్లో చేసే ధార్మిక కార్యకలాపాలు, దానధర్మాలు మరియు పూజల ఫలాలు అనేక రెట్లు పెరుగుతాయి. తులసి మొగ్గలు ఎంత ఎక్కువగా వికసిస్తే ఇంట్లోకి అంత సానుకూల శక్తి ప్రవహిస్తుందని అంటారు. ఉదయం పూట తులసిని చూస్తున్నప్పుడు మీకు ఒక ప్రత్యేకమైన శాంతి, ఆనందం కలిగితే దీనిని కూడా ఒక శుభసూచకంగా భావిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇది మీ మానసిక సమస్యలు క్రమంగా ముగిసి మీ జీవితంలో సమతుల్యత తిరిగి రాబోతోందని సూచిస్తుంది. కొన్నిసార్లు ఎటువంటి స్పష్టమైన కారణం లేకుండా తులసి దగ్గర కూర్చున్నప్పుడు ఒక వ్యక్తికి శాంతి కలుగుతుంది. దీనిని కూడా దైవకృపకు సంకేతంగా భావిస్తారు. మత విశ్వాసాల ప్రకారం తులసి మొక్క చుట్టూ సీతాకోకచిలుకలు, పక్షులు లేదా తేనెటీగలు తరచుగా కనిపిస్తే అది ఇంట్లో శుభాలు పెరగడానికి సంకేతం. సానుకూల శక్తి ఉన్న చోట ప్రకృతి జీవులు కూడా ఆకర్షించబడతాయని నమ్ముతారు. ఈ సంకేతం ఇంటి వాతావరణం స్వచ్ఛంగా, పవిత్రంగా ఉందని మరియు కుటుంబ సభ్యులకు భవిష్యత్తులో శుభవార్తలు అందవచ్చని సూచిస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతికూల వాతావరణంలో కూడా తులసి మొక్క పచ్చగా ఉంటే అది కుటుంబంపై దేవతల ప్రత్యేక ఆశీస్సులకు సంకేతంగా పరిగణించబడుతుంది. అటువంటి సమయాల్లో అదృష్టం అనుకూలిస్తుంది కాబట్టి ముఖ్యమైన పనులను ప్రారంభించాలి. సాయంత్రం తులసి మొక్క ముందు దీపం వెలిగించే సంప్రదాయం ప్రాచీన కాలం నుండి ప్రచారంలో ఉంది. దీపం యొక్క జ్వాల ప్రశాంతంగా, స్థిరంగా మరియు ప్రకాశవంతంగా ఉంటే అది ఇంట్లో సానుకూల శక్తి ఉన్నట్లు సూచిస్తుందని నమ్ముతారు. జ్యోతిష్యుల ప్రకారం ఈ సంకేతం ఆర్థిక లాభం, కుటుంబ ఆనందం మరియు మానసిక ప్రశాంతతను సూచిస్తుంది. తులసి మొక్క నుండి వెలువడే సహజ సువాసన కూడా శుభప్రదంగా పరిగణించబడుతుంది. తులసిని తాకకుండా దాని సువాసన పదే పదే వస్తుంటే అది వాతావరణంలో దైవిక శక్తి పెరుగుతోందనడానికి సంకేతమని అంటారు. అటువంటి సమయాల్లో ఆధ్యాత్మిక పురోగతికి అవకాశాలు లభిస్తాయి కాబట్టి భగవంతుడిని ఎక్కువగా స్మరించుకోవాలి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇంట్లోని తులసి మొక్క ఎక్కువ కాలం ఆరోగ్యంగా, ఎలాంటి వ్యాధులు లేకుండా ఉంటే అది కుటుంబ జీవితంలో స్థిరత్వానికి, శ్రేయస్సుకు సంకేతంగా పరిగణించబడుతుంది. ఇది విష్ణుమూర్తి, లక్ష్మీదేవి కుటుంబ సభ్యుల పట్ల దయతో ఉన్నారని సూచిస్తుంది. తులసి దగ్గర కూర్చుని మంత్రాలు జపిస్తున్నప్పుడు మనస్సు ఏకాగ్రత చెందితే ఇది కూడా ఒక శుభ సంకేతంగా పరిగణించబడుతుంది. ఇది ఒకరి ఆధ్యాత్మిక శక్తి పెరుగుదలను, కోరికల నెరవేర్పును సూచిస్తుందని అంటారు. తులసి దగ్గర జపం, ధ్యానం చేయడం ఫలప్రదమని అనేక మత గ్రంథాలు పేర్కొన్నాయి. మరో ముఖ్యమైన సంకేతం ఏమిటంటే కుటుంబ సభ్యులు తులసికి సేవ చేయడానికి, పూజించడానికి వాటంతటా అవే ఆకర్షితులైతే అది ఇంట్లో ధార్మిక, ఆధ్యాత్మిక శక్తి పెరుగుదలకు ప్రతీక. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక ఇంట్లో ధర్మం, భక్తి, పుణ్యకార్యాలు పెరిగినప్పుడు అదృష్టం కూడా పెరుగుతుంది. అటువంటి ఇళ్లలో కలహాలు తగ్గి, పరస్పర ప్రేమ వృద్ధి చెంది, సంపద మరియు శ్రేయస్సుకు అవకాశాలు లభిస్తాయి. తులసి పట్ల పెరుగుతున్న భక్తిభావం కేవలం ఒక మతపరమైన చిహ్నంగానే కాకుండా
మానసిక ప్రశాంతతకు మరియు సానుకూల ఆలోచనలకు ప్రతీకగా కూడా పరిగణించబడుతుంది. అయితే తులసి సంకేతాలను కేవలం అద్భుతాలుగా చూడకూడదని కూడా జ్యోతిష్యం చెబుతుంది. ఈ సంకేతాలు ఒక వ్యక్తి తమ జీవితంలో సానుకూలత, క్రమశిక్షణ, భక్తి మరియు పుణ్యకార్యాలను పెంపొందించుకోవడానికి ప్రేరేపిస్తాయి. తులసిని క్రమం తప్పకుండా పూజించడం, విష్ణుమూర్తిని స్మరించుకోవడం, లక్ష్మీదేవిని ఆరాధించడం, సత్యాన్ని పాటించడం మరియు శ్రద్ధతో పనిచేయడం జీవితంలో నిజమైన ఆనందాన్ని మరియు విజయాన్ని అందిస్తాయి. అందువల్ల మీకు తులసి యొక్క ఈ శుభ సంకేతాలు కనిపిస్తే వాటిని దైవకృపగా భావించి మీ పనులను మెరుగుపరుచుకోవడానికి కృషి చేయండి. విశ్వాసం, సేవ, భక్తి మరియు పుణ్యకార్యాలు కలిసినప్పుడు విధి నిజంగా మారడం ప్రారంభమవుతుందని, జీవితంలో ఆనందం, శ్రేయస్సు, శాంతి మరియు విజయానికి కొత్త ద్వారాలు తెరుచుకుంటాయని మత విశ్వాసం చెబుతుంది. జ్యోతిష్య శాస్త్రంలో, పురాణాలలో మరియు సనాతన సంప్రదాయాలలో తులసిని అత్యంత పవిత్రమైనదిగా మరియు దైవికమైనదిగా పరిగణిస్తారు. తులసి కేవలం ఒక ఔషధ మొక్క మాత్రమే కాదు, దానిని తులసి దేవి యొక్క ఒక రూపంగా కూడా భావిస్తారు. మత విశ్వాసం ప్రకారం తులసి ఎక్కడైతే ఉంటుందో అక్కడ విష్ణుమూర్తి మరియు లక్ష్మీదేవి ప్రత్యేక ఆశీస్సులు ప్రసాదిస్తారు. అందుకే ప్రాచీన కాలం నుండి భారతీయ గుహాలలో తులసిని నాటి దానిని క్రమం తప్పకుండా పూజించే సంప్రదాయం ప్రబలంగా ఉంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మానవ జీవితం కేవలం గ్రహాలు మరియు నక్షత్రాలచే మాత్రమే ప్రభావితం కాదు, ఒక వ్యక్తి చుట్టూ ఉన్న సానుకూల మరియు ప్రతికూల శక్తులు కూడా వారి విధిని ప్రభావితం చేస్తాయి. తులసిని దైవిక శక్తికి కేంద్రంగా భావిస్తారు. ఇది పరిసరాలను శుద్ధి చేసి శుభశక్తిని ఆకర్షిస్తుంది. అందుకే మత గ్రంథాలలో తులసితో ముడిపడి ఉన్న అనేక రహస్యాలు మరియు చిహ్నాలు ప్రస్తావించబడ్డాయి. మత విశ్వాసం ప్రకారం ధర్మాన్ని స్థాపించడానికి మరియు విష్ణుమూర్తికి సేవ చేయడానికి తులసి మాత జన్మించింది. పద్మ పురాణం ప్రకారం తులసి విష్ణుమూర్తికి చాలా ప్రియమైనది. అందుకే తులసి ఆకులను సమర్పించకుండా విష్ణు పూజ అసంపూర్ణంగా పరిగణించబడుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి జాతకంలో గురుగ్రహం బలహీనంగా ఉంటే తులసిని పూజించడం మరియు సేవించడం శుభ ఫలితాలను తెస్తుంది. గురుగ్రహాన్ని జ్ఞానం, ధర్మం, అదృష్టం మరియు శ్రేయస్సుకు కారకంగా పరిగణిస్తారు. తులసిని క్రమం తప్పకుండా పూజించడం వల్ల గురుగ్రహం యొక్క సానుకూల శక్తి పెరిగి ఒక వ్యక్తి జీవితంలో మంచి అవకాశాలు లభిస్తాయి. జ్యోతిష్యుల ప్రకారం బ్రహ్మ ముహూర్తంలో ఉదయం పూట తులసిని చూడటం అత్యంత శుభప్రదంగా పరిగణించబడుతుంది. స్నానం చేసిన తర్వాత తులసికి నీటిని సమర్పించి ప్రతిరోజూ భక్తితో దాని చుట్టూ ప్రదక్షిణలు చేసే వ్యక్తి జీవితంలో క్రమంగా సానుకూల మార్పులు వస్తాయని చెబుతారు. తులసి చుట్టూ ప్రదక్షిణలు చేసేటప్పుడు విష్ణు నామాన్ని స్మరించడం ప్రత్యేకంగా ఫలప్రదంగా పరిగణించబడుతుంది. ఇలా చేయడం వల్ల పూర్వజన్మల పాపాలు తగ్గి వ్యక్తికి మానసిక ప్రశాంతత లభిస్తుందని మత విశ్వాసం. తులసికి సంబంధించి ఒక ప్రత్యేక నమ్మకం కూడా ఉంది. అదేంటంటే ఏ ఇంట్లోనైతే ఎల్లప్పుడూ పచ్చని తులసి మొక్క ఉంటుందో ఆ ఇల్లు ఎప్పటికీ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోదు. దీని అర్థం సంపద అప్రయత్నంగా లభిస్తుందని కాదు, కాని అలాంటి ఇంట్లో నివసించేవారు తమ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందడం ప్రారంభిస్తారని నమ్ముతారు. వారి పనిలోని అడ్డంకులు క్రమంగా తొలగిపోయి విజయానికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. జ్యోతిష్య శాస్త్రంలో దీనిని లక్ష్మీదేవి ఆశీర్వాదానికి సంకేతంగా భావిస్తారు. మత గ్రంథాలు కూడా సాధారణ ప్రదేశాల కంటే తులసి మొక్క దగ్గర కూర్చుని మంత్రాలు జపించడం మరింత ప్రభావవంతంగా ఉంటుందని పేర్కొన్నాయి. తులసి చుట్టూ ఉన్న వాతావరణం పుణ్యమైనదిగా మరియు సానుకూలమైనదిగా పరిగణించబడుతుంది. ఒక వ్యక్తి అక్కడ కూర్చుని భగవంతుడిని స్మరించినప్పుడు వారి మనస్సు త్వరగా ఏకాగ్రత చెందుతుంది. ఏకాగ్రత అనేది విజయానికి మరియు ఆధ్యాత్మిక పురోగతికి కీలకంగా పరిగణించబడుతుంది. అందువల్ల ఋషులు మరియు సాధువులు కూడా తమ ఆశ్రమాలలో తులసిని నాటేవారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇంట్లోని వాస్తు దోషాలను తగ్గించడంలో కూడా తులసి సహాయపడుతుందని భావిస్తారు. ఇంట్లో ప్రతికూలత, ఉద్రిక్తత లేదా కలహాలు కొనసాగితే తులసిని క్రమం తప్పకుండా పూజించడం మరియు దాని దగ్గర దీపం వెలిగించడం మంచిది. దీనివల్ల ఇంట్లో సానుకూల శక్తి ప్రసరణ పెరిగి కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, సామరస్యం పెంపొందుతాయని నమ్ముతారు.
తులసి దగ్గర కూర్చోవడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గి మనశ్శాంతి లభిస్తుందని చాలా మంది అనుభవిస్తారు. తులసికి సంబంధించి మరో నమ్మకం ఏమిటంటే, ఒక వ్యక్తి చాలా కాలంగా ఏదైనా పనిలో విఫలమై ఆ తరువాత భక్తితో తులసిని పూజించడం ప్రారంభిస్తే వారి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. జ్యోతిష్య దృక్కోణం నుండి చూస్తే పెరిగిన ఆత్మవిశ్వాసం శుభసూచకంగా కూడా పరిగణించబడుతుంది. ఎందుకంటే ఒక వ్యక్తి సానుకూల ఆలోచనతో కృషి చేసినప్పుడు వారి విజయావకాశాలు అనేక రెట్లు పెరుగుతాయి. ఒక వ్యక్తిలో అటువంటి సానుకూల శక్తిని పుట్టించే దానికి తులసి ఒక చిహ్నంగా పరిగణించబడుతుంది. మతపరమైన నమ్మకాల ప్రకారం వివాహానికి సంబంధించిన అడ్డంకులను తొలగించడంలో కూడా తులసి సహాయపడుతుందని భావిస్తారు. పెళ్లికాని యువతీ యువకులు తులసి మాతను క్రమం తప్పకుండా పూజించాలని సలహా ఇస్తారు. దీనివల్ల వైవాహిక జీవితానికి శుభప్రదమైన పరిస్థితులు ఏర్పడతాయని నమ్ముతారు. ఈ కారణంగా కార్తీక మాసంలో జరిగే తులసి వివాహ వేడుకకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. దీనిని శుభ సంఘటనల ప్రారంభానికి చిహ్నంగా భావిస్తారు. తులసికి లక్ష్మీదేవికి మధ్య ఉన్న లోతైన సంబంధాన్ని జ్యోతిష్యం వివరిస్తుంది. ఎక్కడ తులసిని గౌరవిస్తారో అక్కడ లక్ష్మీదేవి కూడా కొలువై ఉంటుందని అంటారు. అందువల్ల తులసి మొక్క చుట్టూ పరిశుభ్రత పాటించడానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తారు. తులసి దగ్గర మురికి ఉంచడం వల్ల శుభశక్తి తగ్గి దాని సానుకూల ప్రభావం క్షీణించగలదని మత విశ్వాసం. అందువల్ల తులసిని పూజించేటప్పుడు పరిశుభ్రతతో పాటు భక్తిని కూడా పాటించడం చాలా అవసరం. ఒక ప్రాచీన నమ్మకం ప్రకారం సాయంత్రం తులసి ముందు నెయ్యి దీపం వెలిగించడం వల్ల ఇంట్లో ఆనందం, శ్రేయస్సు పెరుగుతాయి. దీపం వెలుగు చీకటిని పారద్రోలడానికి ప్రతీక. జ్యోతిష్య దృక్కోణం నుండి ఇది ప్రతికూల శక్తి నాశనానికి మరియు సానుకూల శక్తి రాకకు సంకేతంగా పరిగణించబడుతుంది. ఈ సంప్రదాయాన్ని క్రమం తప్పకుండా పాటించే కుటుంబాలలో మరింత ప్రశాంతమైన ఆధ్యాత్మిక వాతావరణం ఉంటుందని భావిస్తారు. తులసి భక్తిని, మతం పట్ల ఆసక్తిని పెంచుతుందని కూడా అంటారు. ఒక వ్యక్తి మనస్సు మతం వైపు ఆకర్షింపబడినప్పుడు వారి ఆలోచనలు మరింత స్వచ్ఛంగా మారతాయి. స్వచ్ఛమైన ఆలోచనలు ఒక వ్యక్తి సరైన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడతాయి. సరైన నిర్ణయాలు జీవితంలో విజయం మరియు శ్రేయస్సుకు పునాది వేస్తాయి. అందువల్ల తులసికి మతపరమైన ప్రాముఖ్యత ఉండటమే కాకుండా జీవితంలో సానుకూల దిశకు చిహ్నంగా కూడా పరిగణించబడుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తులసి మొక్కను కోపంతో లేదా అపవిత్రమైన మనస్సుతో ఎప్పుడూ తాకకూడదు. తులసి పట్ల గౌరవం మరియు భక్తిభావం కలిగి ఉండటం చాలా అవసరం. భక్తితో చేసే పూజ గొప్ప ప్రభావాన్ని చూపుతుందని అంటారు. ఒక వ్యక్తి విశ్వాసంతో, భక్తితో తులసి మాతను పూజించినప్పుడు ఆ వ్యక్తిలో సానుకూల మార్పులు సంభవించడం ప్రారంభిస్తాయి. వారి మనస్సు ప్రశాంతమవుతుంది, ఆలోచనలు స్పష్టమవుతాయి మరియు జీవితం పట్ల వారి దృక్పథం మెరుగుపడుతుంది. తులసి మొక్కకు సంబంధించి మరో మతపరమైన నమ్మకం ఏమిటంటే అది ఇంట్లో ఆధ్యాత్మిక రక్షణ కవచంలా పనిచేస్తుంది. అంటే తులసి మరింత సద్గుణమైన వాతావరణాన్ని నిర్వహిస్తుంది. అందుకే ప్రాచీన భారతీయ సంస్కృతిలో దాదాపు ప్రతి ఇంటి ఆవరణలో తులసిని నాటేవారు. దీనిని కుటుంబ శ్రేయస్సు మరియు రక్షణకు చిహ్నంగా భావించేవారు. అంతిమంగా తులసి కేవలం అద్భుతాలకు మూలం మాత్రమే కాదని, విశ్వాసం, భక్తి, సానుకూలత, క్రమశిక్షణ మరియు సద్గుణ జీవితానికి కూడా ప్రతీక అని జ్యోతిష్యం మనకు బోధిస్తుంది. ఎవరైతే తులసిని క్రమం తప్పకుండా పూజిస్తూ, దేవుడిని స్మరిస్తూ తమ పనులను మెరుగుపరచుకోవడానికి ప్రయత్నిస్తారో వారి జీవితంలో ఆనందం, శాంతి మరియు విజయానికి అవకాశాలు పెరగడం ప్రారంభిస్తాయి. నిజమైన అదృష్టం కేవలం సంకేతాల వల్ల కాదు, సత్కర్మలు, సానుకూల ఆలోచన మరియు దేవునిపై అచంచలమైన విశ్వాసం ద్వారానే మారుతుందని తులసి మనకు బోధిస్తుంది. ఈ మూడు కలిసినప్పుడు నిజమైన శ్రేయస్సు, మానసిక ప్రశాంతత మరియు ఆధ్యాత్మిక పురోగతి లభిస్తాయి. ఇది తులసి మాత యొక్క గొప్ప సందేశంగా మరియు గొప్ప ఆశీర్వాదంగా పరిగణించబడుతుంది. కాబట్టి మిత్రులారా, ఇవి తులసి మాత ఇచ్చిన 11 శుభ సంకేతాలు. ఇవి జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత ముఖ్యమైనవిగా పరిగణించబడతాయి. మీ ఇంట్లోని తులసి మొక్కలో ఈ సంకేతాలలో ఏదైనా మీకు కనిపిస్తే
అది దైవకృపకు మరియు రాబోయే శుభ సమయాలకు సంకేతంగా పరిగణించవచ్చు. అయితే నిజమైన విజయం మరియు శ్రేయస్సు కేవలం సత్కర్మలు, సానుకూల ఆలోచన మరియు దైవభక్తి ద్వారా మాత్రమే సాధించబడతాయని గుర్తుంచుకోండి. మీకు ఈ సమాచారం నచ్చితే వీడియోను లైక్ చేయండి, మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో పంచుకోండి మరియు ఛానెల్కు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ తులసి మొక్క మీకు ఏ శుభ సంకేతాలు ఇచ్చిందో కామెంట్లలో మాకు తప్పకుండా తెలియజేయండి. తదుపరి ఆసక్తికరమైన మరియు ఆధ్యాత్మిక అప్డేట్లో కలుద్దాం. ధన్యవాదాలు. జై శ్రీహరి, జై మాత తులసి.